హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయ పెసరపప్పు కర్రీ అండి. ఎంత కమ్మగా ఉంటుంది అంటే ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పొట్టకి హాయిగా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో. ముందుగా కావాల్సినవి ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత తాలింపు దినుసులు తీసుకొని మొత్తం అన్ని రకాలు ఎండుమిర్చితో సహా తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను నేను. ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దోరగా అయిన తర్వాత దీనిలో మనం ఇందాక ఉల్లిపాయలు చూపించాం కదా, 2 ఆనియన్స్ వేసాను నేను. ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా దీనిలో వేసి ఫ్రై చేశాను. తర్వాత ములక్కాయలు కూడా వేసి ఫ్రై చేశాను. పెసరపప్పు ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టి పక్కన పెట్టానండి. అది కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి ఒకసారి ఆయిల్లో ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మీరు ఉప్పు, కారం రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీనిలో 1 గ్లాసు వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. అంతే అండి, సింపుల్గా పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.